కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? కవితకు మాకేం సంబంధం? ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమె ఏమైనా పెద్ద తెలంగాణ కోసం ఏమన్నా చేసిందా? లేకపోతే ఆమె వస్తే ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఈ రూమర్స్ ఏందండి? అది ఫ్యామిలీ గొడవ. అవన్నీ మీరు కూడా పట్టించుకోవద్దు. ఫ్యామిలీ గొడవ, ఫ్యామిలీ డ్రామా, ఒక సర్కస్ అది. ఇవాళ ఏంటంటే అన్న ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మీద దోసుకొని తిన్నారు కదా దోపిడిదారులు అంతా కుటుంబం అంతా దోసుకొని తిని పంచుకునేటప్పుడు కొంచెం విభేదాలు వస్తే అదే కాదు. ఇలా నీకు ఒరిగిపోయేది లేదు, నాకేం ఒరిగిపోయేది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి తెలంగాణ ప్రజలకు ఒరిగిపోయేది లేదు. ఆమె వస్తుంది, కాంగ్రెస్లోకి వస్తుంది, కాంగ్రెస్పై మునిగిపోయే పడవ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఆమెకు ఒక రోజు అన్నం లేకుండా ఏం లేదు, పబ్లిసిటీ కావాలి. ఆమెకు పెన్నతో పెట్టిన విద్య, బతుకున్న తండ్రికే ఇవాళ పిండం పెడుతుంది. ఇలా కలలు కన్నాడు నా బిడ్డ అని ఎంతో కలలు కన్నాడు. ఇలా బతికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయింది షర్మిలమ్మకు ఈమెకు పోటీ పెట్టుకుంటున్నారు. షర్మిలమ్మ ఎక్కడ, ఈమె ఎక్కడ? ఆమెకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కావాలో అని ఇచ్చింది ఆమెకి. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పట్టుకొని ఉండాలి. సరే, అది వాళ్ళ అంతర్గత విషయం. నేను ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఇక ఏది ఉన్నా కూడా అందులో పార్టీ కష్టకాలంలో ఉంది అని ఏమైనా చర్చించిండ్రా? నీకేం తక్కువ చేసిర్రు అంటే నువ్వు పదవి ఉంటేనే పని చేస్తావు, పదవి లేకపోతే బతకలేవు. నీకున్న గడ్స్ ఎవరికున్నాయమ్మా? ఇవాళ ఏదో జాగృతి పేరు మీద ఏదో పెడతాను, ఏదో చేస్తాను. గతంలో నువ్వు జాగృతి పెట్టి ఏం చేసినావు అందరికీ తెలుసు. ఊరికే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను నమ్మడు, నిన్ను నమ్మలే. మీ పార్టీలోనే నిన్ను ఎవరు దేక్తలేడు. నువ్వు టీఆర్ జైలుకి పోతే మీ నాయనే నేను చూడనీకి రాలేదు. మనవేతోని బాధపడుతున్నావు. నీ మెంటల్ కండిషన్ కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే మీ అమ్మ కూడా వచ్చి చూడనీకే రాలేదు. కాబట్టి నేను ఎవరు పట్టించుకోవట్లేదు. సొంత కార్యకర్తలు కూడా కనీసం ఇది ఏది మాట్లాడినా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండిస్తలేరు. ఒక కార్యకర్త కూడా పట్టించుకుంటలేరు. అవమానంగా ఫీల్ అవుతున్నది తప్ప తెలంగాణ కోసమో, తెలంగాణ ప్రజల కోసమో, సామాజిక న్యాయ బహుజనుల కోసమో ఏం కాదు. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎవరు లేడు.